ఏమే కోడల పిల్ల ఏం చేస్తున్నావు? ఏం కూర చేస్తున్నావు ఏంటి? చికెన్ ఫ్రై బాగా టేస్ట్గా ఉండాలి. ఈ మధ్య నువ్వు చేసిన కూరలేవు నాకు నచ్చట్లే. నీట్గా చేసే ఊరికే సోకులు చేసుకొని రెడీ రోజు చేయడం కాదు, వంట చక్కగా చేసి పెట్టాలి. ఇంట్లో మీ అమ్మ నేర్పించలేదా? జాగ్రత్త చేసి ఇప్పుడు టేస్ట్గా నాకు మామయ్య గారికి పెట్టాలి. మరి నువ్వు వంట చేసి ఏంటి రెడీ అయ్యావేంటి? ఫంక్షన్కి వెళ్తున్నావా? ఇంట్లో పని ఎవరు చేస్తారు మరి? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా, వెళ్ళేటప్పుడు కాళ్ళు ఒత్తి వెళ్ళాలి. మరి కాళ్ళు ఒత్తాలి. ఇంట్లో అంటులు ఉన్నాయి చూడు, అంటులు శుభ్రంగా తోమాలి, వంట చెయ్యాలి. ఇంట్లో చేసి అన్నీ చేసిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళు. అప్పటి వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మరి ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తానన్నారా ఏంటి? వాళ్ళు వచ్చేసరికి చేస్తేనే పంపిస్తా చెప్తున్నా, లేదా పంపించను. ఓకేనా? వంట చేయి. అయితే మాడిపోతుంది చూడు. ఏంటో ఇంట్లో పిల్లలు వంట చేయరు పెట్టరు, ఇంట్లో అమ్మలు నేర్పించరు, అత్తల మీద వచ్చి పడతారు. ఇట్లా సరిగా చేయి. ఓకే కొంచెం వెయ్యి. ఓకే ఎప్పుడు వంట చేస్తావు? ఎప్పుడు అంటులు తోముతావు? అంటులు కూడా ఉన్నట్టున్నాయి సింక్లో. మరి బట్టలు ఉతికావా? వాషింగ్ మిషన్లు ఏమి ఉండవమ్మా, ఉతకాల్సిందే. ఇక్కడ మీకులాగా నైస్గా వాషింగ్ మిషన్లో వేయము, ఉతకాలి, చేతులతో ఉతకాలి. మరి త్వరగా కానీ ఈ కూర వంట అయిపోయిన తర్వాత అంటులు. పొద్దున్నే లేచి పూజ చేసావా? వెరీ గుడ్. పూజ బాగానే ఉంది. పూజ కల బాగానే ఉందిలే. మా కోడలు బాగానే చేసింది పూజ. మా కోడల కొంచెం వేగింది కానీ నీళ్ళు పోయి. ఓకే ఏమ్మా కోడల పిల్ల ఎంతవరకు వచ్చింది కూర? ఇంకా కొంచెం ఎగరాలి, నీళ్ళు ఉండకూడదు. నీళ్ళు ఉంటే పులుసు అయ్యిద్ది. మసాలా తీసుకొని సరిపడా కొంచెం వేయి. ఓకే చాలు. ఇంక ఇప్పుడు తిప్పి. టీవీ చూసి చూసి విసుగు పడుతుంది. ఈ కోడల పిల్ల లోపలే ఉంటుంది, ఏం చేస్తుందో అర్థం కావట్లా. ఒసే కోడల పిల్ల, ఏం చేస్తున్నావు ఇంట్లో లోపల? కూర చేస్తున్నా. కాళ్ళు అన్నీ నొప్పులు ఉన్నాయమ్మా, కొంచెం కాళ్ళు ఒత్తుపిచ్చమ్మా. కూర్చొని ఒత్తు, వైనంగా గట్టిగా ఒత్తు. కొంచెం కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు. కోడలు వచ్చిందని చెప్పి నేను సంతోషపడాలో, ఒక వంట చెప్తే లోపల ఉంటా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా నాకు. సరే కానీ బాగా తలనొప్పుకుంది. అబ్బాబ్బా తల పగిలిపోతుంది. టీ పెట్టుకురమ్మా కొంచెం. షబ్బా తల పగిలిపోతుంది. ఎంతసేపే టీ పెట్టుకోవడానికి వెళ్ళి లోపల. టీ తెచ్చావైతే. ఎబ్బే ఇది టీనా కషాయమా? ఏంటి ఇంత డికాషన్ పోసావు? అసలు టీ పెట్టడమే నేర్పించలేదు మీ అమ్మ. టీ పెట్టడం కూడా నేర్పించింది ఇంట్లోకి వచ్చింది. సరే కానీ ఇప్పుడు ఊరికే డికాషన్ పోసి దీంట్లో ఏంటంటే నా కొడుకు తీసుకొచ్చి పోస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇదేం బాగాలేదు. అన్నీ నేర్చుకోమని చెప్పినా నువ్వు వినట్లేదు. ఏంటే కోడల పిల్ల ఎక్కడికి రెడీ అవుతున్నావు? ఫంక్షన్కి రెడీ అవుతుందంట. చూపిస్తా నా అత్తగారితనం ఏంటో చూపిస్తా. సరే కానీ ఇంట్లో వంట అంతా చేసావా మరి? సరే కిట్టి పార్టీలు ఇవి అనుకుంటూ వెళ్ళడమే కానీ ఏమి అట్లా నీ గురించి నాకు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి వెళ్ళడమేనా పార్టీకి? అయితే అత్తగారిని అడిగే పని లేదా? వచ్చారమ్మా వయ్యారాలు. ఇగో దీనికి తోడు మళ్ళీ ఈ రెండు తయారైనవి. ఇంట్లో లేదు ముందని తెలిసి అసలు వచ్చేవాళ్ళమే. ఏంటి కీర్తన కిట్టి పార్టీకి రావట్లేదా? మరేంటి మీ అత్తయ్య గారు బాగున్నారా ఆంటీ? బాగున్నామమ్మా.
ఏంటి మీకు ఇళ్ళల్లో పనులు చేసుకొని వచ్చారా? ఇక పార్టీకి తయారవుతున్నారు. వెళ్ళిరండి, ఇంకా ఏం చేస్తాం, ఇలాంటి కోడళ్ళు వచ్చారు మరి. బాయ్ ఆంటీ. సరే అమ్మా, వెళ్ళరండి వెళ్ళరండి అమ్మా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏంటి ఏంటి బ్యాగ్ తీసుకొని వచ్చేసావేంటి? నన్ను రోజు రంపాలు పెడుతున్నారు, టీ బాగోలేదని చెప్తున్నారు, కూరలు సరిగ్గా చేయలేదన్నారు, నా చేత కాళ్ళు తెచ్చుకుంటున్నారు, నన్ను పని మనిషిలాగా చూస్తున్నారు. చివరికి అయ్యో, ఇంత కష్టం వస్తుందా? మీ అత్తగా నిన్ను సరిగా చూడట్లేదా అమ్మా? అయితే నువ్వు వదిలి బాగా చూసుకుంటున్నావు కదా, నాకెందుకు నీలాంటి అత్తగారు దొరకలేదు. అయ్యో ఇన్నాళ్ళు నేను కూడా నా కోడలు ఇంత రాసి రంపాలు పెట్టాను. నా పిల్ల జరిగితే గానీ నేను ఇలా తెలుసుకోలేకపోయానే. అయ్యయ్యో. ఏంటి మా నీలో నువ్వు ఏదో దొరుకుకుంటున్నావు? ఏం లేదు అమ్మా. అమ్మా కోడలు పిల్ల, ఇట్లా వచ్చి కూర్చో బంగారు తల్లి. ఎవరైనా సరే అత్తని కోడలు అంటే కూతుర్ని కోడల్ని ఒకేలా చూసుకోవాలన్నమాట. నాకు బాగా తెలిసి వచ్చింది. ఇద్దరు మా బంగారాలు. ఓకే.